సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు క్రీస్తు త్యాగం, విశ్వాసి పరిమళం, ద sacrifice of Jesus and the fragrance of a believer. క్రీస్తు సిలువలో చూపిన త్యాగం అది విశ్వాస యొక్క పరిమళంతో కూడిన జీవితానికి రహస్యమని ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. క్రీస్తు త్యాగం, విశ్వాసి పరిమళం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనాను. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట బలి ఉంటుంది. ప్రేమ ఉన్న చోట అర్పణం ఉంటుంది. క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, ఆత్మీయ గోళానికి ప్రతి విశ్వాసికి చెందిన వాక్యం. మీరు ఇంత గొప్ప త్యాగాన్ని చూస్తున్నారు కదా, ఆయన ఒక బలిగాను అర్పణంగాను తను తాను అర్పించుకున్నాడు కదా, కాబట్టి మీ జీవితాలు మారిపోవాలి. మీరు క్రీస్తును వెదజల్లే పరిమళ సువాసనగా మారిపోవాలి. ఎందుకు అంటే క్రీస్తు తానే ఒక పరిమళముగా, మరి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మనందరి కొరకు తను తాను దేవునికి ఒక అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మీరు క్రీస్తును పోలి ఈ లోకంలో జీవించగలగాలి. పౌలు భక్తుడు 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం కావాలి అలా చెప్పడానికి. ఈనాడు సేవకులకు అలాంటి ధైర్యం ఉందా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి యు ఫాలో మీ, నువ్వు నన్ను పోలి నడుచుకో. ఇక్కడ కూడా మీరు దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు త్యాగం, విశ్వాసి పరిమళంలో మీరు గమనిస్తారు, క్రీస్తు త్యాగము అంటే ఆయన సిలువలో చూపిన మహాత్యాగం, బలి, అర్పణ. ఇప్పుడు చదివాం మనం. దాంట్లో చాలా స్వచ్ఛమైన ప్రేమ మీకు కనబడుతుంది. అంటే నాట్ అడల్టరేటెడ్, కలుషితము లేని ప్రశస్తమైన క్రీస్తు ప్రేమను చూస్తావు మొట్టమొదట. రెండవది చూసినప్పుడు విశ్వాసంలో తొణగకుండా బెనకకుండా, అవును నమ్ముకున్నావు ఈ మార్గాన్ని, యేసు దేవుడని నమ్ముకున్నావు, యేసుని రక్షకుడని నమ్ముకున్నావు, నీ ప్రాణం లెక్క చేయకుండా నీ విశ్వాసాన్ని, నీ తుది శ్వాస వరకు ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అమ్ముకోవడం కాదు, విశ్వాసాన్ని కాపాడుకోవడం. మూడోది చూసినప్పుడు ఆయన సహనం కూడా ఎక్కడ కోల్పోవడం లేదు. ఆ పటు శ్రమలు, పటు బాధలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, గుద్దులు, పొడవడం, చాటవారితో కొట్టడం, తూలనాడడం, అపహసించడం, చెడ్డ మాటలు కుమ్మరించడం, ఎక్కడ కూడా యేసు ప్రభు తన సహనాన్ని కోల్పోలే. పేషెన్స్ దట్ నెవర్ గాట్ ఎగ్జాస్టెడ్. మన దినదిన జీవితంలో చాలామంది అంటాం, అయిపోయింది, నా ఓపిక నశించింది అంటాం కదా, మన ఓర్పు నశించి ఇంకా నేను తట్టుకోలేను అంటాం. కానీ క్రీస్తు వైపు చూడాలి, ఆయన సహనము ఎక్కడ కూడా నశించలేదు. నాలుగో చూసినప్పుడు ఆయన ధైర్యము ఎక్కడ కూడా చెడిపోలేదు. జీవితంలో నీవు క్రీస్తును పోలి నడుచుకోవాలంటే నీ ధైర్యము, రక్షింపబడినప్పుడు నీకు దేవుడిచ్చిన ధైర్యం నీ కోన ఊపిరి వరకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టిల్ యూ బ్రీత్ యువర్ లాస్ట్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ కరేజ్. అది క్రీస్తును బట్టే నీకు కలుగుతుంది. క్రీస్తులో అందుకే వేరుపారి స్థిరంగా ఉండండి. ఈ లోకంలో ఉంటే కొట్టుకొని పోతారు, ఓడిపోతారు. క్రీస్తులో ఉన్నవానికి అత్యధికమైన విజయం ఉన్నది. లుక్ ఎట్ జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. హీ నెవర్ లాస్ట్ హిస్ కరేజ్. అంటే ఎక్కడ కూడా పిరికితనం కానీ, జంకడం కానీ, బిడియం కానీ మీరు ఎక్కడ చూడరు. తర్వాత మీరు చూస్తారు ఆయన ప్రేమ ఎక్కడ కూడా తక్కువ కాలేదు. హిజ్ లవ్ డిడ్ నాట్ డ్రైన్ అవే. అంటే మొదట మనం స్వచ్ఛత చూస్తున్నాం, ఆయన ప్రేమలో ఉన్న స్వచ్ఛత, అంత ప్యూరిటీ ఆఫ్ హిజ్ లవ్. ఇక్కడ ఐదో చూసినప్పుడు ఆయన ప్రేమ తరిగిపోయింది అన్నమాట, ఎక్కడ తరగలేదు. ఆ శత్రువుని చూసినా ప్రేమిస్తున్నాడు, బాధ పెట్టి వారిని కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ కూడా మాటకు మాట లేక తిరుగుబాటు, ఎదురు మాటలు పలకలేదు. అంటే ఆయన ప్రేమించినాడు. తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన వారిని అంతము వరకు ప్రేమించగలిగినాడు. అది కూడా క్రీస్తును పోలి జీవించడం. నీకు ఒక కుటుంబం ఇస్తే నువ్వు ప్రార్థన చేయాలి. మొదట్లో భార్య భర్తలకు చాలా ప్రేమ ఉండిందండి, రాను రాను ఆ ప్రేమ తరిగిపోయిందంటే క్రీస్తు నీలో లేడనే అర్థం. క్రీస్తును కలిగిన జీవితంలో ప్రేమ అనుదినం ఎక్కువ కావాలి. ప్రేమ ప్రతి బలహీనతను కప్పివేయాలి, ప్రతి దోషాన్ని కప్పివేయాలి, ప్రతి పాపాన్ని కప్పివేయాలి. అది యేసు ప్రేమ. సిలువలో నువ్వు చూస్తావు, ఎక్కడ కూడా మరి తరిగిపోని ఆయన ప్రేమ మనం చూస్తాం. ఆ ప్రేమలో స్వచ్ఛత చూస్తున్నాం, ప్యూరిటీ ఆఫ్ హిజ్ లవ్ అండ్ హిజ్ లవ్ దట్ హెస్ నాట్ డ్రైన్డ్ అవే అట్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఆ రోజు చూసినప్పుడు పట్టుదల. ఆయన ఎందుకు పంపబడినాడు ఈ లోకంలో? తన ప్రాణం పాపుల కొరకు పణంగా పెట్టడానికి, బలి అర్పణగా, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ప్రతి ఒక్కరి కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణము పెట్టడానికి వచ్చినాడు. ఎక్కడైనా అనుమానించినాడా? ఎక్కడైనా వెనకంజ వేసినాడా? ఎక్కడైనా బలహీనుడైనాడా? గెత్సెమనే తోటలో శక్తి కొరకే ప్రార్థిస్తున్నాడు. సిలువను మోయడానికి శక్తి కావాలని అడుగుతున్నాడు. ఈ గిన్నె త్రాగడానికి నా అంతటా నాకు ఇష్టం లేదు, వీలు కాదు, అయినా నేను నీ చిత్తాన్ని ఏం చేస్తాను? నెరవేరుస్తాను. దేవుని స్తోత్రం. నీ చిత్తం చేయుట నాకు సంతోషం. అంటే చూడండి, దేవుడు మీకు ఒక పని అప్పగిస్తే కూడా ఇలాగే క్రీస్తును పోలి నడుచుకోవాలి. నాకు క్రీస్తు చూపిన మాదిరి చాలు విజయం పొందుకోవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ ఐ లుక్ ఎట్ జీసస్, లుక్ ఎట్ హిస్ జీల్. ఎక్కడ ఆయన మరి ఆగినాడు, ఎక్కడ ఆయన దర్శనాన్ని పక్కన పెట్టినాడు, నా వల్ల కాదన్నాడు, అందుకున్నాడు దేవుని చిత్తాన్ని తుది శ్వాస వరకు అది నెరవేర్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవలు కొందరు ఆరంభిస్తారు, అమ్మో మా వల్ల కాదు ఇంత పెద్ద సేవ, ఈ సిలువను మోయడానికి నా వల్ల కాదు. పెళ్లి చేసుకుంటారు చాలా మురిపెంతో, అమ్మో కుటుంబ జీవితం మేము భరించలేం, అమ్మో ఆ వ్యక్తి ముందు బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు నా కారాలు మిరియాలు నూరుతున్నాడు, నా వల్ల కాదు, నేనుండను, పుట్టింటికి వెళ్ళిపోతాను. అంటే నువ్వు సిలువను మోయడానికి నీ శక్తి మరి సరిపోవడం లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేయలేదా? పరలోకం నుండి దూత దిగొచ్చి బలపరచలేదా? అంటే అంత గొప్ప పటుబాధలు అనుభవించడానికి
దేవుడు మరి దూతను పరలోకమును పంపి యేసు ప్రభును శక్తితో నింపినాడు. అది మనకందరికీ ఒక గుణపాఠం కొరకే అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే కొన్ని పరిస్థితులు తట్టుకోలేవు, ఎదుర్కోలేవు, నీ వల్ల కాదన్నప్పుడు ప్రార్థన చేయాలి. యేసు సిలువలో కూడా మరి తండ్రి తనకిచ్చిన పనిని పక్కన పెట్టకుండా అంతిమ శ్వాసం వరకు ఆ పట్టుదల మరి ప్రభువులో మీరు చూస్తూ ఉన్నారు. అంటే తర్వాత 7వ చూసినప్పుడు ఆయన సిలువపై కూడా పనిచేస్తున్నాడు. నన్ను చాలా ఆకర్షించింది ఏంటంటే, సేవ చేసి ముగించి మంచి పోరాటం పోరాడి నన్ను నా విశ్వాసం కాపాడి నేను ఇదిగో వెళ్ళిపోతున్నాను బాయ్ అనడం లేదు. సిలువ మీద వ్రేలాడుతూ కూడా ఆ మండు టెండలు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ పాటు బాధలు, శారీరకమైన హింసలు, మానసికమైన హింసలు, ఆత్మలో వ్యాధి, ఇవన్నీ అనుభవిస్తూ కూడా ఒక నశించే పాపుకి పనికొచ్చినాడు. దేవుని స్తోత్రం. కుడి పక్కన ఉన్న దొంగకు రక్షణ కల్పించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను చేయలేనండి ఈ పని, సువార్త సేవ నా వల్ల కాదు, నాకు ముసలితనం వచ్చేసింది, ఇంకా కొద్దిగా అయితే ఊపిరి పోతుంది అనకుండా ఊపిరి పోయేంత వరకు ఒక పాపి నీ సువార్త కొరకు ఎదురు చూస్తున్నాడు. మర్చిపోకు, నీ నోటి నుండి రావాలి రక్షణ వాక్కులు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే, పోవయ్యా నాకే బాధలు ఉన్నాయి, ఇంక నువ్వేంటి చెప్పేది అనలేదు. నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చూడండి, నశించే ఆత్మల కొరకున్న ఆ దాహం చూడండి యేసు ప్రభుది. ఆయనే బాధలో ఉన్నాడు, ఇంకొకడు ఏదో అడుగుతున్నాడు దారి, వానికి మార్గం చూపెట్టినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇది ప్రభు యొక్క గుణ లక్షణాలు ఒక 7 మనం ధ్యానించినాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక మీరు తిరిగి రండి. పరిమళ వాసనగా యేసు ప్రభు మన కొరకు సిలువలో మరి ఒక బలిగా, ఒక అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడని, అప్పగించుకున్నాడని వాక్యంలో చూస్తున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనాను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి. ఇంత గొప్ప త్యాగం. రక్షణ ఉచితం అని అంటారు, కానీ ద కాస్ట్లీయెస్ట్ థింగ్ ఈజ్ సాల్వేషన్ నన్ను అడిగితే. రక్షణకు ఒక ఖరీదు చెల్లించినాడు కదా మన రక్షకుడు. నీకు ఉచితంగా, నువ్వు దీని కొరకు ఏం పెట్టుబడి చేయలేదు, కానీ ఇది నీకు ఉచితంగా లభించింది మాత్రమే. కానీ దీని కొరకు ఒక క్రయధనము చెల్లించినాడు రక్షకుడు. అది తన ప్రాణం ఒక బలిగా, ఒక అర్పణగా. అంటే ఎ స్వీట్ అరోమా, ఫ్రేగ్రెన్స్. మనం ఎక్కడైనా పూల తోటలో పోతే ఆ పువ్వులు, ఆ వాసన ఆఘ్రాణించుకుంటాం, అబ్బా పీలుస్తాం. ఎంత స్వచ్ఛమైన మరి ఈ ఘుమఘుమలాడుతుంది కదా ఈ వాసన. సాంబ్రాణి వాసన ఎంత బాగుంటుంది. సాంబ్రాణిని నిప్పులో వేస్తేనే వాసన వస్తుంది, లేకుంటే అట్టనే ఉంటుంది షెల్ఫ్లో. అది నిప్పులో పడాలి. నిప్పు కణాల్లో సాంబ్రాణి వేసినప్పుడు వెంటనే బుసుబుసుమని అబ్బా మీదికి వెళ్ళిపోతుంది ఆ ధూపం. తర్వాత సువాసన ఎంత బాగా ఉంటుంది. అంటే పరిమళ వాసనగా కావాలంటే శ్రమలు లేనిది కాదు. ఒక పువ్వు తిరుమబడి అది సువాసనగా మారిపోతుంది. పరిమళం తయారీలో పువ్వులను నలిపేస్తారు. అలాగే యేసు ప్రభువును నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని 53:10 యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందే, అంటే సిలువ మరణానికి 100 సంవత్సరాల ముందే ప్రవచించినాడు. సిలువలో అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. పరిమళ వాసనగా ఉండాలంట క్రైస్తవులు. మీరు అలాగే ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా ఉండడానికి ఏం చేయాలి అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో 3 కార్యాలు. 1 2వ వచనం 5:2 ప్రేమ కలిగి నడుచుకున్నాడు. వాక్ ఇన్ లవ్. 3 నడకల గురించి చెప్తున్నాడు. 1 ప్రేమ కలిగి నడుచుకొనుడి. 2వది 10వ వచనం
వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వాక్ ఇన్ లైట్. మూడోది చూసినప్పుడు 16వ వచనం, జ్ఞానుల వలె నడుచుకొనుడి. వాక్ ఇన్ విజ్డమ్. అప్పుడే నీవు క్రీస్తును పోలి నడుచుకుంటున్నావు. ఈ లోకంలో అందరికీ క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతున్నావు. ఒక రోత పాప జీవితం, అక్రమము, అవినీతి, దౌర్జన్యం, లేక పాపము, వ్యభిచారం, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసే జీవితం, మురుగుడు, కంపు, వాసన, దుర్వాసన ఈ లోకంలో అలాగే ఉంటుంది. అది దేవుని దృష్టికి యోగ్యమైంది కాదు, మానవుల దృష్టికి యోగ్యమైంది కాదు. అందుకే వాక్యంలో ఉంది, ఇందు నిమిత్తమే కదా దేవుని నామము మీ ద్వారా అన్య జనుల మధ్యలో ఏమవుతుంది? దూషణ పాలైపోతుంది. ప్రభు ఏం నేర్పించినాడు? ప్రభు ఎంత వెలగట్టినాడు? ఎంతగా తను తాను బలిగా అర్పణగా చేసుకున్నాడు. అయినా మార్పు లేని జీవితాల ద్వారా ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు స్మెల్ ద స్వీట్ అరోమా ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుని నుండి ఉద్భవించే ఆ గుమగుమలు, ఆ ప్రభువు యొక్క పరిమళ వాసన వారు ఆఘ్రాణించలేకపోతున్నారు. అంటే నీవు ప్రభు చిత్తంకు ఎంత దూరంగా ఉన్నావు. పౌలు అందుకే అంటున్నాడు, మీరు ప్రియునైన పిల్లల వలె మీరు దేవుని పోలే నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మీరందరూ ఆయన ఏ విధంగా పరిమళ వాసనగా మారిపోయినాడో సిలువలో బలి అయి. నేను అన్నాను కదా, సాంబ్రాణి అగ్ని శ్రమలు, సిలువ శ్రమలు, దాంట్లో ఆహుతి అయిపోయినాడు. కానీ పరిమళ వాసన వెదజల్లినాడు. ఆ పరిమళ వాసన మనము మరి లోకానికి వెదజల్లాలి అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. అందుకే తన్ను తాను ఆయన అర్పణగా బలిగాను అప్పగించుకున్నాడు. ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి అని అంటున్నాడు. అంటే క్రీస్తు దేవుని పిల్లలు దేవుని పోలి నడుచుకోవాలి. మరి తండ్రి అయిన దేవునికి కూడా యేసుక్రీస్తును మన కొరకు అర్పించినాడు సిలువలో. మనం కూడా ఆయనను పోలి ఈ లోకంలో ఆయన స్వారూప్యంలో మనము ఎదుగుతూ క్రీస్తును ప్రతిబింబించి క్రీస్తు పరిమళ వాసన ఈ లోకంలో వెదజల్లితే తండ్రి అయిన దేవునికి ఎంత సంతోషం. ఒకసారి హల్లెలూయా చెబుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక నటనలో కొట్టుకొని పోకుండా, ఈ లోక మురికిలో నువ్వు తేలియాడకుండా. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా ప్రత్యేకింపబడిన వారు, యు ఆర్ సెపరేటెడ్ పీపుల్. మూర్ఖులైన జనములో, వక్ర జనము మధ్యలో మీరు జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె కనబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హౌ బ్లెస్డ్ ఇస్ ఎ క్రిస్టియన్ లైఫ్. యేసును కలిగిన జీవితం ఎంత శ్రేష్టమైంది. ఎక్కడో పడి ఉన్న మనల్ని ఇంతగా ప్రేమించినాడు కదా యేసురావు. నాకైతే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమించినావు, ఇంతగా నీ రూపంలోకి నన్ను చెక్కుకుంటున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కృప ఎంత గొప్పది, నీ జాలి ఎంత గొప్పది, నీ సంకల్పం నా పట్ల ఎంత గొప్పది. దేనికి పనికిరాదు కదా నేను, కానీ నన్ను నువ్వు ఎన్నుకున్నావు కదా. ఎంత ప్రేమ నా పట్ల నీకున్నది. నా ద్వారా నీ ప్రేమను ప్రకటించడానికి నన్ను వాడుకుంటున్నావు కదా. ఇది ఎంచలేమి ప్రేమ. ఆయన ప్రణాళిక తనయందు భయభక్తులు గల వారి పట్ల భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటుందట. దేవుని స్తోత్రం. ఆయన కార్యాలు వివరించాలంటే అది ఇసుక రేణువుల కంటే మించిందంట. ఆయన ఎంత దూరము నీ పాపాన్ని దూరపరిచినాడంటే, తూర్పుకు పడమడ ఎంత దూరమో అంత దూరంగా నీవు చేసిన కార్యాలు అన్ని అతిక్రమాలను దూరపరిచినాడంట. ఎంతగా ప్రేమించినాడు అంటే ఆ ప్రేమ యొక్క వెడల్పు కానీ లోతు కానీ ఎత్తు కానీ ఏది నీకు మతికి అందదట. అంటే క్రీస్తు ప్రేమలో పాదుకొని
క్రీస్తు యొక్క సువాసనను లోకానికి వెదజల్లడం అదెంత శ్రేష్టమైన కార్యం. కనుక ఈ 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు విశ్వాసి ఈ లోకంలో పరిమళించాలి అని అంటే క్రీస్తు సువాసనను వెదజల్లాలంటే చేయాల్సిన కార్యాలు చక్కగా రాయబడి ఉంది. నేను ఒకసారి చదువుతాను. మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలని 3వ వచనంలో చూడండి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. మీరు యేసు స్వరూపంలోకి ఎదుగుతున్నారు. యేసు రూపము మీలో కనబడాలి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎక్కడ కూడా ఏ పాపం చేసినట్టు మీకు కనబడదు. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆయన జారత్వం చేసినట్టు కానీ, వ్యభిచారం చేసినట్టు కానీ, మాట తప్పినట్టు కానీ, అబద్ధం ఆడినట్టు కానీ, దొంగతనం చేసినట్టు కానీ ఎక్కడైనా మీరు చూపెట్టగలుగుతారా? యేసుప్రభువే అంటాడు యోహాను సువార్త 8:40లో, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? పరిశుద్ధుడు. వాట్ ఏ గ్రేట్ హోలీ గాడ్ వీఆర్ ఫాలోయింగ్. దేవుని స్తోత్రం. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు కదా. అందుకే అంటున్నాడు ఇలాంటివేమీ చేయదు. నన్ను అడిగితే పరిశుద్ధంగా ఉండడం అసాధ్యమని మీరు అనుకుంటున్నారా? నాకైతే దీనికి తగిన ఒక వాక్యం కనబడ్డది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండేదారు. తప్పకుండా అది సాధ్యమే క్రీస్తులో ఉన్నవారు. ఈ సువాసన, ఈ పరిమళ వాసన వెదజల్లాలి అంటే మరి అసాధ్యమని అనుకుంటున్నారా? కానే కాదు. ఎందుకు అంటే మన ప్రభువు మన ముందు నడుస్తున్నాడు. ఆయనను మనం వరించినాము, మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం. ఆయన ద్వారా మనకు సమస్తము సాధ్యమే. కొందరు అనుకుంటారు కొద్దిగా పాపం చేస్తే ఏమీ పర్వాలేదని. అలాగ ఎప్పుడు అనుకోకూడదు. పాపము కొద్దిదైనా దాని పర్యవసనం చాలా భయంకరమైనది. చిన్న చిన్న పాపాలను కూడా నువ్వు వెంటనే త్యజించాలి. ఎవడు ఎస్చో ఈవిల్. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు కదా, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. హి ఎస్చోడ్ ఈవిల్. 100 మంచి పనులు చేసి ఒక్క చెడు పని చేస్తే చాలు. ఆ 99 మంచి పనులు చూడరు. ఆ ఒక్క చెడు పని ద్వారా చెడు వాసన. కాబట్టి ఇలాంటివన్నీ విశ్వాసి విసర్జించాలి. ఇది పరిశుద్ధులకు మరి తగినది. అపవిత్రత, లోభత్వం, జారత్వం వీరి పేరైనా మీరు ఎత్తకూడదు అంటున్నాడు. 4వ వచనం, ఏం చేయాలి? పరిశుద్ధులు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలె. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. తగినవేవి, తగనివేవి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియం. అంటే హైపర్ గ్రేస్ టీచింగ్ అని ఒకటి ఉన్నది. కృప గురించే వారు మాట్లాడతారు. ఏది చేసినా చెల్లిపోతుందని. అది చాలా మనుషులను మోసపరిచే బోధ అని మనం తెలుసుకోవాలి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోస్తాడు. అంటే అన్నీ నడిచిపోతుందని అనుకోకూడదు. ఎప్పుడు ఆ భ్రమలో ఉండకూడదు విశ్వాసి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో అది చదవాలి, అది నువ్వు నమ్మాలి. ఇవి తగనివి ఉన్నాయి, తగినవి ఉన్నాయి. నీవు ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత మాటి మాటికి క్రీస్తు గాయాలను రెచ్చగొట్టి ప్రభు క్షమిస్తాడంటే నువ్వు మోసపోతావు. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంటుంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణంలోకి నీకు నెట్టివేస్తుంది. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందని 7వ వచనంలో ఉంది. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. అంటే పరిశుద్ధాత్ముడు అప్పుడే బయలుపరిచినాడు పౌలు. వ్యర్థమైన మాటల వలన అబద్ధ ప్రవక్తలు ప్రజలను మోసం చేస్తారు, జాగ్రత్త, మోసపోకుడి అని అంటున్నాడు. వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని ఎవ్వరు మోసపరచకుండా చూడండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చును. ముందు నీవు అజ్ఞాన దశలో చేసిన పాపం దేవుడు క్షమించిన తర్వాత, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత మాటి మాటికి నీవు
బహాటముగా సిలువను యేసు ప్రభును సిలువను బహాటంగా సిలువ వేస్తున్నట్లే కదా మాటి మాటికి చేసిన పాపం తిరిగి తిరిగి నువ్వు చేస్తే ఆయన మళ్ళా మేకులతో కొట్టినట్టే కదా. కాబట్టి దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి తప్పకుండా వస్తుందని అట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువును అంగీకరించిన వారందరూ ఈ లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. మరి ఎన్నెన్ని మాటలండి పరిశుద్ధ గ్రంథంలో. పరిమళ వాసనగా ఉండు, ఈ లోకానికి వెలుగుగా ఉండు, ఈ లోకానికి ఉప్పుగా ఉండు, ఎన్నెన్ని మాటలు. అసలు ఇలాంటి మాటలు మరి ఏ గ్రంథంలోనే ఉన్నదా? ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉందండి? మీరు ఎక్కడ చూసారా? దిస్ ద ఓన్లీ బుక్ హ్యాస్ దిస్ టైటిల్, పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం. మరి మీరు వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి. క్రీస్తు పరిమళ వాసన ఎలాగూ వెదజల్లాలి. వాక్ ఇన్ లవ్, వాక్ ఇన్ లైట్, వాక్ విత్ విజ్డమ్. నువ్వు ప్రేమలో నడుచుకో, వెలుగు సంబంధి వల్ల నడుచుకో, జ్ఞానము కలిగి నడుచుకోమని పౌలు భక్తుడు అంటున్నాడు. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోనని. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటైన అవమానకరమై ఉన్నది. పైన ఒకటి లోపల ఒకటి. రహస్య జీవితం, పరస్య జీవితం. విశ్వాసికి ఒకే రీతిగా జీవించాలి. దేవుని స్తోత్రం. దెర్ షుడ్ నాట్ బి ఎనీ సీక్రెట్ లైఫ్. నేను రోజు ప్రార్థన చేస్తాను, మేక్ మై లైఫ్ ఎ ట్రాన్స్పరెంట్ ఓపెన్ బుక్ లార్డ్. మేము క్రీస్తు పత్రికల వలె ఉండాలి. ఎవరైనా చదువుకోవచ్చు మాము. రహస్య జీవితం ఏంటి, పరస్య జీవితం ఏంటి, అది విశ్వాసికి తగదు. తర్వాత 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 కార్యాలు పరిమళ వాసనగా నువ్వు మరి ఈ లోకంలో జీవించాలి. అంటే ఎ స్వీట్ అరోమా ఫర్ గాడ్. అంటే 3 కార్యాలు పౌలు భక్తుడు అంటున్నాడు. క్రీస్తు ప్రేమలో నడుచుకోవాలి, క్రీస్తు వెలుగులో నడుచుకోవాలి, క్రీస్తు జ్ఞానములో నీవు నడుచుకోవాలి. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ మా గొప్ప తండ్రి, క్రీస్తు స్వరూపంలోకి ఎదగడం నీ చిత్తం కనుకనే ఈ మాటలను బయలుపరిచినావు. క్రీస్తు త్యాగము, విశ్వాసి పరిమళం. అవును ప్రభా, ఈ లోకంలో మేము పరిమళించాలి. క్రీస్తు స్వభావాన్ని మేము వెదజల్లాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. మాకు మాదిరిగా నువ్వు ఉన్నావు. క్రీస్తు మాదిరి. నీ సహనం, నీ ప్రేమ, నీ త్యాగం, నీ బలి, నీ ఓర్పు, నైనా నీ స్వచ్ఛత, నీ ఆత్మల భారము, నీ పట్టుదల, ఇవన్నీ మేము ధ్యానిస్తున్నాం. మాకు నీవు చాలిన వాడవు, నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మాకు సరిపోయిన వాడు. మేము ప్రేమలో నడుచుకోమన్నాం. ప్రేమ కలిగి ఉండాలి. పాపాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని విసర్జించాలి, పరిశుద్ధతను మేము ధరించుకోవాలి. అప్పుడు మేము ప్రభు బిడ్డలమని ఈ లోకంలో నీకు సాక్షులుగా ఉండగలం, నిన్ను ఘనపరచగలం. మేము నీ పరిమళ వాసనతో గుమగుమగా నైనా అందరూ ఆఘ్రాణించే విధంగా, అందరూ క్రీస్తు దారిలో ఆకర్షింపబడే రీతిగా మేము జీవించాలి. నీకు అవమానం తెచ్చే రీతిగా మేము జీవించకూడదు. భ్రష్టమైన ప్రవర్తనను అరికట్టునైనా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి నీచ కార్యాన్ని జయించడానికి ఉన్న శక్తి మాకు దయచే. మేము క్రీస్తు యొక్క సువాసనను ప్రకటించు రీతిగా మా జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాను. పవిత్రమైన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపండి. వారి కుటుంబాలకు నీ దీవెన దయచేయమని, క్రీస్తు స్వచ్ఛతను, పవిత్రతను ప్రకటించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామం